అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బాధలు ఆపడం లేదు. విదేశాల్లో తయారై అమెరికాకు దిగుమతయ్యే కార్లపై 25% అదనపు టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 2 నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి. అమెరికా తయారయ్యే కార్లపై ఎలాంటి సుంకం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ చర్య దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. మరోవైపు టారిఫ్ల తగ్గింపు విషయంలో చైనాకు ఆఫర్ ఇచ్చారు ట్రంప్. షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ను విక్రయిస్తే అదనపు సుంకాలు తగ్గించే అవకాశం ఉందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ చేసిన ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించినట్టు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. ఇక ఈ పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ తొలి అంతర్జాతీయ పర్యటన రష్యాలో చేసిన విషయాన్ని లావ్రోవ్ గుర్తు చేశారు. ఇప్పుడు తమ వంతు వచ్చిందన్నారు. అయితే పర్యటన తేదీలను మాత్రం వెల్లడించలేదు. ప్రధాని మోదీ గతేడాది జులైలో రష్యాలో పర్యటించారు. యుక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలికి దౌత్య చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చివరగా 2021 డిసెంబర్లో భారత్లో పర్యటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యా అధ్యక్షుడు పుతిన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. పుతిన్ త్వరలో చనిపోతున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు జెలెన్స్కీ. పుతిన్ త్వరలో చనిపోతారని, దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసిపోతుందని తెలిపారు. యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోందన్న జెలెన్స్కీ ఇది ముగిసేలా మాస్కోపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.